సో దీస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ద గివెన్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్ ఫార్మాట్. సో టు అప్పర్ కేస్ అనే మెథడ్ అనేది ఏం చేస్తూ ఉంటుందంటే, మనం ఏదైతే ఒక స్ట్రింగ్ ని ఎంటర్ చేస్తా ఉన్నామో, మనం ఎంటర్ చేస్తున్న స్ట్రింగ్ లోపల సో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదు, స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేదు, మిక్సింగ్ లో ఇచ్చామా, సో మనం ఎట్లా ఇచ్చినా సరే మనకి రిజల్ట్ మాత్రం ఎట్లా ఇస్తా ఉంటుందంటే, ఇది కంప్లీట్ క్యాపిటల్ లెటర్ లోపల మనకి ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో నేమ్ ఇస్ ఈక్వల్ టు, సో ఇట్లా ఒక నేమ్ అయితే అసైన్ చేశాను, ఒక స్ట్రింగ్ అయితే నేను ఇచ్చాను, ఒక లెటర్ క్యాపిటల్ ఇచ్చాను, ఒక మిగతా అవన్నీ కూడా స్మాల్ ఇచ్చాను. సో దీనికి నేను ఇప్పుడు అప్పర్ కేస్ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల నాకు వచ్చే అవుట్పుట్ అనేది ఎట్లా వస్తుంది అంటే, అప్పర్ కేస్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి కంప్లీట్ గా మనం ఏదైతే స్ట్రింగ్ ని ఎంటర్ చేస్తామో ఆ స్ట్రింగ్ అనేది మనకి ఇట్లా క్యాపిటల్ లెటర్ లోపల ప్రింట్ అవుతా ఉంటది. సో మనం ఇచ్చిన స్ట్రింగ్ ని క్యాపిటల్ లెటర్ లోపల ప్రింట్ చేయడానికి టు అప్పర్ కేస్ అనే మెథడ్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది.